హాయ్ ఎవ్రీవన్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేప్పటి నుంచి నాకు రెగ్యులర్గా ప్రతి ఒక్కరు అడిగే క్వశ్చన్ ఏంటంటే, అక్క హెయిర్ ఆయిల్ ఎలా బాగుంటుంది, హెయిర్ ఫాల్ తగ్గడానికి ఏమైనా టిప్ చెప్పరా అనేసి చాలామంది అడుగుతున్నారండి. ఒక్కరిద్దరు కాదు, అసలు నాకు లైవ్ పెట్టిన ప్రతిసారి ఈ కామెంట్ వస్తుంది లైవ్లో కానీ. రెగ్యులర్గా నాకు పార్లర్కి వచ్చే కస్టమర్స్ కానీ చాలామంది నన్ను రెగ్యులర్గా అడిగే క్వశ్చన్లో ఫస్ట్ ఇదే అడుగుతారండి. వాళ్ళ కోసం అయితే నేను ఒక మంచి ఆయిల్ ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలో చూపిద్దామనేసి ఈ వీడియో అయితే స్టార్ట్ చేశానండి. ఇంతకుముందు నేను 10 ఇయర్స్ బ్యాక్ నుంచి అయితే ఈ ఆయిల్ యూజ్ చేస్తున్నా. బట్ ఒక 1 ఇయర్ నుంచి అయితే నాకు టైం దొరకక ఈ ఆయిల్ ప్రిపరేషన్ చేయలేదండి. దానివల్ల హెయిర్ అంతా పాడైపోయింది, హెయిర్ కూడా లాస్ అవుతుంది. అసలు చాలా పాడైపోయిందండి హెయిర్ అయితే. బట్ ఈ ఆయిల్ యూజ్ చేసినంతసేపు అయితే నాకైతే హెయిర్ ఫాల్ ఉండేది కాదు, హెయిర్ కూడా గ్రోత్ అయ్యేది. కాబట్టి మీకైతే ఆ హెయిర్ ఎలానో ఆ హెయిర్ ఆయిల్ ఎలా రెడీ చేసుకోవాలో చూపించుదామనేసి అనుకుంటున్నాను టుడే వీడియోలో. ఏం లేదండి, మన దగ్గర రెగ్యులర్గా దొరికే ఇంగ్రీడియంట్ ఉంటుంది కదా, కలమంద. ఇది వచ్చేసి న్యాచురల్ కలమంద అయితే బెటర్ అండి. మార్కెట్లో కూడా దొరుకుతున్నాయి, బట్ దానికన్నా మన ఇంట్లో దొరుకుతాయి కదా చెట్లవి, ఇలా ఒరిజినల్గా అయితే ఎటువంటి కెమికల్ ఉండవండి. మార్కెట్లో దొరికేవి అయితే కెమికల్తో రెడీ అవుతాయి కదా, అలా కాకుండా మన ఇంట్లో దొరికే ఇలాంటి అలోవెరానే తీసుకోండి, చాలా బాగుంటుంది ఇది రిజల్ట్ అయితే. హెయిర్కి మనకి మెయిన్ హెయిర్ గ్రోత్కి అయితే యూజ్ అయ్యే ఇంగ్రీడియంట్లో నెంబర్ 1 ఏంటంటే అలోవెరానే అండి, నాకు తెలిసినంత వరకు, నేను యూజ్ చేసినంత వరకు. దీన్ని మంచిగా నీట్గా క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసేసుకొని మంచిగా ఈ పైన జిగురులాగా వస్తుంది కదా గ్రీన్ కలర్లో, అదేమైనా ఉంటే అది వేస్టేజ్ మొత్తం తీసేయాలండి, అది ఆయిల్లో రాకోకుండా. జస్ట్ లోపల ఉన్న వైట్ కలర్ జెల్ మాత్రమే రిమూవ్ చేసేసుకొని దాన్ని మాత్రమే యూజ్ చేయాలండి. ఇది నా దగ్గర ఏంటంటే మా ఇంట్లో ఉన్న చెట్టు చాలా చిన్నగా ఉంది, దానివల్ల పీసెస్ కూడా చాలా చిన్నగా ఉన్నాయి. బట్ మీ దగ్గర ఉండుంటే మాత్రం కొంచెం పెద్ద పీస్లే తీసేసుకోండి. ఇంకా అందులో ఏంటంటే జెల్ తీయడానికి మనకి ఈజీగా రిమూవ్ అవుతుంది. ఇవి చిన్నవి టైం వేస్ట్ అవుతుంది కదా, ఇలా పెద్ద వాటిని మాత్రమే తీసుకోండి మీరు. ఏం లేదండి, దీన్ని ఇలా హాఫ్ కట్ చేసేసి సైడ్స్ మొత్తం తీసేసి హాఫ్ కట్ చేసేసి దీంట్లో ఉన్న జెల్ని మొత్తం మనం స్పూన్ సహాయంతో అయినా, లేదంటే నైఫ్తో అయినా, లేదంటే కోమ్తో కూడా చాలా ఈజీగా రిమూవ్ అవుతుందండి. నేనైతే ప్రజెంట్ స్పూన్తో రిమూవ్ చేస్తున్నా. ఇలా మంచిగా జెల్ మొత్తం మనం గ్యాదర్ చేసేసుకొని ఇంకా దీన్ని నీట్గా ఎటువంటి సైడ్వి వేస్టేజ్ లాంటివి ఏం రాకోకుండా జస్ట్ జెల్ మాత్రమే తీసుకోవాలండి. ఈ ఆయిల్లో ఇంకా చాలా ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసేసుకోవచ్చు, బట్ నా దగ్గర అయితే ప్రజెంట్ అవి అవైలబుల్ లేవు కాబట్టి నేను దీంతో మాత్రమే చూపిస్తున్నాను. ఈ ఆయిల్లో కావాలంటే మనం గుంటె గరిడాకు వేర్లు, మీకు ఐడియా ఉంటుందండి, వేర్లు కానీ ఆకులు కానీ అవి కూడా యూజ్ చేసుకోవచ్చు, బట్ నా దగ్గర లేవు. మందార ఆకు, మందార పువ్వు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఉసిరికాయలు ఉంటాయి కదా, ఉసిరికాయ ఎండు ఉసిరి, అవి కూడా ఈ ఆయిల్లో మరిగించుకోవచ్చు, బట్ నా దగ్గర ప్రజెంట్ లేవు. ఉన్న వాటితోటే చూపించుతామనేసి నేనైతే 2 ఇంగ్రీడియంట్స్ మాత్రమే యూజ్ చేశాను. ఒకటి వచ్చేసి అలోవెరా, రెండో వచ్చేసి మెంతులు. ఇవి 2 మనకి హెయిర్ గ్రోత్కి, హెయిర్ ఫాల్ స్టాప్ చేయడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతాయి. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు చాలా వరకు పిల్లలకి హెయిర్ మొత్తం డ్రై అయిపోతుంది అనేసి అంటున్నారు. అక్క హెయిర్ సిల్కీగా ఉండాలంటే ఏం చేయాలనేసి చాలామంది అడుగుతున్నారు. వాళ్ళకు కూడా ఈ ప్రిపరేషన్స్ అయితే చాలా బాగుంటాయండి. నేను ఈ ఆయిల్ యూజ్ చేశాక వేస్టేజ్ ఉంటుంది కదా, దాంతో కూడా ఒక ప్యాక్ చూపిస్తాను. ఆ ప్యాక్ యూజ్ చేయడం వల్ల హెయిర్ అయితే చాలా షైనీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు హెయిర్ ఫాల్ ఉన్నా, డాండ్రఫ్ ఉన్నా, హెయిర్ కొంచెం ఏమంటారు ఇట్లా సిల్కీగా లేకోకుండా గడ్డి గడ్డి అవుతుంది కదా అండి, డ్రై అయిపోతుంది కదా, వాళ్ళకు కూడా ఈ హెయిర్ ఆయిల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. మనము రెగ్యులర్గా కేర్ తీసుకోలేం కాబట్టి ఒక్కసారి ఒక 1 అవర్ మనం దీన్ని ఇట్లా ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే మనం రెగ్యులర్గా ఆయిల్ అయితే అప్లై చేసుకోవచ్చు హెడ్ బాత్కు ముందు. ఇంకా రెగ్యులర్గా యూజ్ చేయని వాళ్ళైతే రేపు నెక్స్ట్ డే మార్నింగ్ మనం హెడ్ బాత్ చేస్తాం అనగా ఈ రోజు నైట్ దీన్ని ఆయిల్ మొత్తం హెడ్కి మంచి రూట్స్కి పట్టించేసి అలా వదిలేసి నెక్స్ట్ డే మార్నింగ్ హెడ్ బాత్ చేస్తే ఇంకా చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి. హెయిర్ షైనీగా అవుతుంది, హెయిర్ మంచి సిల్కీగా అవుతుంది, అలాగే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. డాండ్రఫ్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ అలోవెరా ఎక్కడైతే ఉంటుందో ఇంకా డాండ్రఫ్ అక్కడ అస్సలు ఉండదండి. అంత మంచి రిజల్ట్ ఉంది అలోవెరాకి. ఇలా జెల్ను మొత్తం మనం తీసేసుకొని ఈ జెల్ను ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక బాండీ పెట్టేసుకొని ఆ బాండీలో ఈ జెల్
మన దగ్గర కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా, కోకోనట్ ఆయిల్ కానీ లేదంటే ప్యూర్ కోకోనట్ ఆయిల్ కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. మనం జెల్ క్వాంటిటీని బట్టి ఆయిల్ అయితే తీసేసుకోవాలి. ఇంకా దీంట్లో ఒక 2 స్పూన్స్ మెంతులు కూడా యాడ్ చేసుకోవాలండి. ఇవి మంచిగా ఇంకా గ్యాస్ పైన సన్నని మంట చిన్నగా పెట్టేసి ఒక 10 or 15 మినిట్స్ మాత్రం మంచిగా మరగనివ్వాలండి. ఈ ఆయిల్ని మంచిగా మరిగిన తర్వాత మొత్తం దగ్గరికి అయిపోయిన తర్వాత ఈ ఆయిల్ అలా తీసేసి పక్కన పెట్టేసుకొని ఒక 2 అవర్స్ దీని మొత్తం హీట్ మొత్తం తగ్గిపోయే వరకు ఒక 2 అవర్స్ మొత్తం ఆయిల్ పక్కకు పెట్టేసి ఆ తర్వాత మనము మొత్తం ఒక బాటిల్లోకి కానీ లేదంటే ఒక గ్లాస్లోకి కానీ ఇలా జల్లెడ పట్టేసుకొని ప్యూర్ ఆయిల్ని మాత్రం మనం తీసేసుకోవాలండి. ఇలా మనం ఫస్ట్ యూజ్ చేసిన కోకోనట్ డబ్బా ఉంటుంది కదా, ఆయిల్ డబ్బా, ఆ ఆయిల్లోనే మళ్ళీ దీన్ని ఫిల్ చేసుకొని నీట్గా సేవ్ చేసుకుంటే మనం ఎప్పుడంటే అప్పుడు ఆయిల్ని మంచిగా రూట్స్కి అప్లై చేసుకోవచ్చండి. మనం కావాల్సినప్పుడు ఇలా రూట్స్కి మంచిగా స్క్రాఫ్కి పట్టేలాగా ఇలా అప్లై చేసేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ హెడ్ వాష్ చేస్తే మంచి రిజల్ట్ ఉంటుందండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా మన దగ్గర వేస్టేజ్ మిగిలిపోయింది ఉంటుంది కదా, దీన్ని పడేయాల్సిన అవసరం లేదు. ఇందులో ఒక హాఫ్ స్పూన్ షుగర్ యాడ్ చేసేసుకోండి. దీన్ని మంచిగా గ్రైండ్ చేసేసుకొని ఇంకా మనం నెక్స్ట్ డే ఎలాగో హెడ్ బాత్ చేస్తాం కదా, ఇది మొత్తం ఈ హెడ్కి ప్యాక్ లాగా యూజ్ చేసుకోవాలండి. స్క్రాఫ్కి మొత్తం ఇదిగోండి ఇలా రూట్స్ తీసేసి ఇట్లా మొత్తం ప్యాక్ వేసేసుకొని ఒక్క 1 అవర్ ఉంచుకొని హెడ్ బాత్ చేయండి. ఎంత షైనీగా అయిందో చూడండి హెయిర్. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, రిజల్ట్ ఎలా ఉందో మీరే కామెంట్ చేసి చెప్తారు నాకు. ఇంకా నా కస్టమర్స్కి, నా యూట్యూబ్ ఫ్యామిలీ కోసం అయితే నేను ఈ మంచి హెయిర్ ఆయిల్ని, ఈ మంచి హెయిర్ ప్యాక్ని అయితే షేర్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి ఈ వీడియో అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. ట్రై చేయండి, ఎలా ఉందో మీరే కామెంట్ చేసి చెప్తారు. ఇంకా అందులో డౌట్ లేదు, చాలా బాగుంటుంది రిజల్ట్. మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో ఏమైనా డౌట్స్ వచ్చినా, ఏమైనా క్వశ్చన్స్ అడగాలంటే కామెంట్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. నో డౌట్ అందులో. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అడగండి, పర్లేదు. ఇదైతే ఆయిల్ అయితే మీరైతే అసలు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవండి. ఇందులో కెమికల్ లేని ఆయిల్ కదా, ఇంకా మనం ఇంట్లో రెడీ చేసుకున్న ఆయిల్ ఎటువంటి కెమికల్ అయితే ఉండవు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా యూజ్ చేయొచ్చు. హెయిర్ అయితే చాలా షైనీగా ఉంటుంది, హెయిర్ ఫాల్ తగ్గుతుంది, డాండ్రఫ్ తగ్గుతుంది, ఇంకా హెయిర్ సిల్కీగా చేస్తుంది. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. ఇంకా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఎవ్రీవన్.